రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే నేటి పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకైతే హార్టికల్చర్ క్రాప్స్ అవనండి, లేకపోతే మెట్ట మాగాడి ఏ పంటలకైనా సరే మనం ఆ పంటని కాపాడుకోవాలంటే అంటే తెగుళ్ళ నుంచి సంరక్షించుకోవాలంటే ప్రధానంగా మనం అయితే మాత్రం మందులు స్ప్రే చేయాలి. ఆ స్ప్రే చేయడానికి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధమైనటువంటి స్ప్రేయర్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడైతే అనేక రకాలైనటువంటి స్ప్రేయర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకునే స్ప్రేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు కిసాన్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఎండి అయినటువంటి సుమన్ గారు అయితే ఉన్నారు. వారి దగ్గర ఏ పంటలకి ఎలాంటి ఉపయోగపడేటువంటి స్ప్రేయర్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి ధర ఎంత అనేది అయితే మాత్రం మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అవర్ ఛానల్. నమస్కారం సుమన్ గారు. నమస్తే సార్, అసలు ప్రధానంగా మనం ఏ పంట అయినా సరే, ఇప్పుడు మెట్ట అవనండి, మాగాడ అవనండి, హార్టికల్చర్ క్రాప్స్ అంటే కూరగాయ పంటలు అవనండి, లేకపోతే పండ్ల తోటలు అవనండి, ఒక్కొక్క పంటకు ఒక్కొక్క డిఫరెంట్ అయినటువంటి స్పేర్స్ అయితే ఉపయోగిస్తారు. సపోజ్ మనం చూస్తున్నట్టు వరులు అయితేనేమో పవర్ స్పేర్లు ఉపయోగిస్తాం, లేకపోతే కూరగాయ పంటలు అనుకోండి బ్యాటరీ స్పేర్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు అసలు ఒక్కొక్క పంటకి ఎలాంటి పంటలకి ఉపయోగించే స్పేర్స్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ దగ్గర నుంచి ఇంకా మనకి గార్డెన్స్ కానీ ఎక్కువ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి కానీ హార్టికల్చర్ పంటలు కానీ అన్ని పంటలకు ఉపయోగపడేలాగా మన దగ్గర డిఫరెంట్ స్పేర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ స్పేర్స్ లో కూడా డిఫరెంట్ ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. మనకి మార్కెట్ లో దొరికే మోడల్స్ కి మన మోడల్స్ కి డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్, ఆ మోడల్స్ గురించి అయితే పదండి సార్ అదే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఇదే బ్యాటరీ స్పేర్ అండి. అవునండి. ఓకే సార్, దీని యొక్క అసలు సపోజ్ చూస్తున్నట్టయితే బ్యాటరీ స్పేర్స్ అనేది ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు, లేకపోతే చిన్న చిన్న పండ్ల తోటలు, లేకపోతే చిన్న కూరగాయ తోటలు పండించుకునే వాళ్ళు వాడుకుంటారు. ముందుకి బాగా వాడతారండి. ఓకే, ఈ బ్యాటరీ స్పేర్ మనకి మార్కెట్ లో మాక్సిమం అందరు రైతులకి అయితే దీని గురించి తెలుసు. కానీ దీని మనం తీసుకురావాలన్న ప్రత్యేకత ఏంటంటే మేజర్ గా దీనిలో వచ్చేసి కొంచెం హై క్వాలిటీ స్ప్రే బ్యాటరీ అయితే యూజ్ చేసాము. ఓకే, ఆ బ్యాటరీ కూడా మనం 12-14 కొంచెం హెవీ కెపాసిటీ బ్యాటరీ, అలానే డబల్ మోటార్ అయితే ఇచ్చాము. ఓకే, ఇవి కూడా మనకి అందరు మార్కెట్ లో దొరికే విధంగానే ఉంటాయి. కానీ చిన్న చిన్న పాయింట్స్ దగ్గర మనం దీన్ని కొంచెం హై క్వాలిటీలో తీసుకురావడం వల్ల మార్కెట్ లో దొరికే వాటితో పోల్చుకుంటే మనం కొంచెం క్వాలిటీ, అలానే దానికి వచ్చే స్పేర్స్ కూడా కొంచెం క్వాలిటీ ఇవ్వడం వల్ల రైతు ఎక్కువ రోజులు అయితే దీన్ని ఉపయోగించుకోగలరు. ముఖ్యంగా చూసుకుంటే మనకి లోకల్ మార్కెట్ లో దొరికే వాటికి ఈ పైప్ అనేది ఇలాంటి ప్లాస్టిక్ పైప్ ఇవ్వడం జరుగుతుంది. అవును, ప్లాస్టిక్ పైప్ ఇవ్వడం వల్ల ఊరికే పాడైపోవడం, లేకుంటే ఏమైనా కెమికల్స్ వచ్చినప్పుడు దీన్ని బ్లాక్ అయిపోవడం జరుగుతాయి. అదే మనం ఇలా హై క్వాలిటీ తైవాన్ స్ప్రేయర్ టైప్ మనం ఈ ఇవ్వడం వల్ల మనకి రైతు వాడుకునే లైఫ్ అయితే దీనికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం దీనికి గన్ను కూడా తైవాన్ గన్ కూడా ఫ్రీగానే అడిషనల్ గానే ఇస్తాం. మన మార్కెట్ లో చూసుకుంటే ఇలా ఈ నాజల్స్ యూజ్ చేయడానికి ఈ టైప్ అయితే గన్ ఇస్తారు. దానికి దీనికి మీరు పట్టుకుంటే దాన్ని అవును, చాలా వెయిట్ గా చాలా క్వాలిటీగా ఉంది. ఇదేమో వెయిట్ తక్కువగాను, లైట్ వెయిట్ గాను, క్వాలిటీ తక్కువ. మార్కెట్ లో దొరికేవి ఈ టైప్ అండి. మనం ఈ టైప్ ఇవ్వడం వల్ల దీనికి అన్ని కనెక్షన్స్ అన్ని కూడా బ్రాస్ కనెక్షన్స్. ఇలా కనెక్షన్స్ ఇవ్వడం వల్ల దీని లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకి ఇలా ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ థ్రెడ్డింగ్స్ పోవడం, దీని దగ్గర ఇరిగిపోవడం ఇలాంటి జరిగినప్పుడు కూడా ఇది రైతుకి వేస్ట్ అయిపోతుంది. సో మనం ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కేర్ తీసుకోవడం వల్ల రైతు అనేది దీన్ని పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా దానికి కొంచెం బెటర్ లైఫ్ అయితే యూజ్ చేయగలరు. సుమారు ఇప్పుడు ఈ బ్యాటరీ స్పేర్ అనేది ఎంత పడుతుంది? ఎన్ని లీటర్ల కెపాసిటీ? ఇది 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అండి. రైతు దానికి తన మోయగలిగే కెపాసిటీ వరకు కూడా దాన్ని ఫిల్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి మార్కెట్ లో దొరికే బెల్ట్స్ కూడా నార్మల్ బెల్ట్స్ వస్తాయి. ఈ కనెక్షన్స్ కూడా నార్మల్ ప్లాస్టిక్ కనెక్షన్స్ ఉంటాయి. ప్లాస్టిక్ కనెక్షన్ ఉండడం వల్ల ఇవి ఇరిగిపోయినప్పుడు ట్యాంక్ కింద పడి ట్యాంక్ పగిలిపోవడం అలాంటి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఇలా మనం స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వడం వల్ల దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. మన చిన్న చిన్న వాటి దగ్గర కేర్ తీసుకున్నప్పుడే దాని రైతు అనేది దీన్ని కొంచెం ఎక్కువ లైఫ్ అయితే యూజ్ చేయగలరు. అంతేకాకుండా మనకి మార్కెట్ లో దొరికే వాటికి నార్మల్ గా ఉంటదండి. ఇక్కడ ఇది ఏదైతే ఉందో మనకి ప్యాడ్, ఈ ప్యాడ్ ఇవ్వడం వల్ల మనకు రైతు మోసేటప్పుడు బరువు వంగి మోయకుండా దీని సపోర్ట్ ఉండడం వల్ల తనకు కొంచెం స్టడీగా నుంచి మోయగలరు. అలాంటప్పుడు 20 లీటర్లు అయినా కూడా కొంచెం మంచిగా మోసుకుంటూ ఎక్కువ సేపు అయితే స్ప్రే చేసుకోగలరు. ఇలా చిన్న చిన్న వాటి దగ్గర కేర్ తీసుకున్నాం కాబట్టి మన స్ప్రేయర్స్ అనేవి ఆన్లైన్ లో ఎక్కువ ఆర్డర్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ చూస్తున్నట్టయితే బ్యాటరీ ఛార్జింగ్ ఎంతసేపు పెట్టుకోవాలి దీనికి? ఇది బ్యాటరీ ఛార్జింగ్ వచ్చి 4 to 5 hours పడుతుందండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి 30 నుంచి 40 ట్యాంకులు కంటిన్యూగా మనం సింగిల్ బ్యాటరీ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే డబుల్ మోటార్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 30 నుంచి 40 కొట్టుకోవచ్చు. 40 ట్యాంకుల వరకు కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రైతు రోజు మొత్తం మీద అయితే సరిపోతుంది. కలుపుకు కొట్టుకోవాలన్నా లేకుంటే స్ప్రే కెమికల్ స్ప్రే చేసుకోవాలన్నా కూడా ఈ పవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని చూస్తున్నట్టయితే దీనికి వారంటీ గ్యారెంటీలు ఏమున్నాయి? దీనికి మన బ్యాటరీకి ముఖ్యంగా వచ్చేసి బ్యాటరీకి వారంటీ ఉంటుంది. 6 months బ్యాటరీ రీప్లేస్మెంట్ వారంటీ. ఒకవేళ బ్యాటరీ ఏమైనా మేము చెప్పిన విధంగా మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా ఒక బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వస్తే 6 నెలల్లో కొత్త బ్యాటరీ అనేది రీప్లేస్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చండి. 3800కే మనం దీన్ని సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇది కావాలంటే ఆన్లైన్ మీ ద్వారా కాల్స్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్టే సార్, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఎక్కువగా ఏ రైతులు వాడుతూ ఉంటారు? దీన్ని వచ్చేసి ముఖ్యంగా మనకు గనేల మీద గట్లకి అంటే కలుపు మందుకి స్ప్రే చేసుకోవడానికి, చిన్న 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 కూరగాయల పంటల వల్ల అయితే దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎక్కువ ప్రెషర్ హైట్ లేకుండా నార్మల్ హైట్ ఉన్న స్ప్రే చేసుకునే వాళ్ళకి
ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఎక్కడ చూసినా సరే ఈ పవర్ స్పేర్స్. అవును సార్. అనేక రకాల కంపెనీలు అయితే మార్కెట్ లో ఉన్నాయి. అసలు ముందుగా చెప్పాలంటే అసలు మీ ప్రత్యేకత ఏంటి దీనిలో మెయిన్ మనం యూజ్ చేసింది జొనాథన్ ఇంజిన్ అండి. ఓకే, ఈ ఇంజినే మెయిన్ మనకి. ఓకే, దీంట్లో ప్రత్యేకత ఇంజిన్, జొనాథన్ ఇంజిన్ వల్ల దీని లైఫ్, మైలేజ్, అన్ని పర్ఫార్మెన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఓకే, నార్మల్ వాటితో పోల్చుకుంటే మనం నార్మల్ బడ్జెట్ లో ఇచ్చే ప్రైస్ లోనే చాలా హై క్వాలిటీ ఇంజిన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనం ప్రతి కూడా కేర్ తీసుకున్నాం కాబట్టి దీనికి యూజ్ చేసే బెల్ట్ కూడా కొంచెం మనం ప్రీమియం మోడల్ బెల్ట్. నార్మల్ గా ఇచ్చే వాళ్ళు అయితే నార్మల్ బెల్ట్స్ ఇచ్చేస్తారు, మనం స్ప్రేయింగ్ ఒకటే చూసుకుంటారు కానీ. బట్ మనం ఇచ్చేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో కూడా మనం కొంచెం మంచి కేర్ తీసుకున్నాం కాబట్టి దీని లైఫ్ అయితే ఎక్కువ ఉంటది. తన ఎక్కువ లైఫ్ కూడా దీన్ని యూజ్ చేయగలరు. ఓకే, దీని బాడీ కూడా చాలా హెవీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇంకా దీని యొక్క వారంటీ గ్యారెంటీ ఎలా ఉంది? దీనికి వచ్చి కూడా మనం 6 months ఇంజిన్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా మాక్సిమం అన్ని రకాల రైతులకి దీనికి ఆల్రెడీ తెలుసు. అవును. సో అలానే మనం ఇచ్చే గన్స్ గానీ ప్రతిదీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం వల్ల మనం మెయిన్ ప్రత్యేకత అండి. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ గన్ పెట్టుకోవడానికి కూడా చాలా హోల్డర్ ఇచ్చామండి. ఓకే, కొన్ని కంపెనీలకి అయితే అవి కూడా ఉండవు సార్. గన్ ఎలా అయితే అలా పడేసి నలిగిపోయి పాడైపోయి గన్లు కూడా నాశనం అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా ఈ పంప్ కూడా కొంచెం హెవీ పంప్ ఇచ్చామండి. ఓకే, ఈ పంప్ కూడా మీరు చూడొచ్చు. అలానే మనం ఎక్సలరేటర్ సిస్టమ్ గానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం ఇచ్చాము. ఓకే, ప్లస్ అందులో మనం మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి పంప్ కి మనం ప్రెషర్ గేజ్ ఇచ్చామండి. ఇది ఇవ్వడం వల్ల మనకి కొంచెం ఫోర్స్ కూడా కొంచెం మనం నార్మల్ గా వచ్చే స్ప్రేయర్ కన్నా కొంచెం ఫోర్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ 2T తో కలిపి వాడుకునేది లేదు సార్, ఇది ప్యూర్ పెట్రోల్ GX35 మోడల్. ప్యూర్ పెట్రోల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ప్యూర్ పెట్రోల్, 2T తో కూడా సంబంధం లేదు. మార్కెట్ లో అనేక రకాలు అయితే మాత్రం ఏంటంటే 2T అనేది కంపల్సరీ కలపాలి. 2T ఏంటంటే మనకి 2 స్ట్రోక్ ఇంజిన్ అంటాము, ఇది 4 స్ట్రోక్ ఇంజిన్. ఓకే, ఇది 4 స్ట్రోక్ ఇంజిన్. 2 స్ట్రోక్ అవడం వల్ల ఏంటంటే మనకి మైలేజ్ తక్కువ రావడం, అలానే మనకి స్టార్టింగ్ ఇష్యూస్ రావడం అలాంటివి ఉంటాయి. ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజిన్ కనుక స్టార్టింగ్ ఇష్యూస్ చాలా తక్కువ, మైలేజ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. 1 లీటర్ పెట్రోల్ కి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు? లీటర్ పెట్రోల్ కి మనం దాదాపు 30 నుంచి 35 ట్యాంకుల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. 30 నుంచి 35 ట్యాంకులు అంటే మినిమం 3 ఎకరాలన్నర దాకా. అవునండి, ఎకరానికి 10 ట్యాంకులు వేసుకున్నా సరే ఓరి మాగాడులో అయితే 3 ఎకరాలన్నర దాకా అయితే స్ప్రే చేసుకోవచ్చు. మైలేజ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీన్ని మనం మార్కెట్ లో చాలా తక్కువ ధరకే, కేవలం 9500కి మనం దీన్ని ప్రొవైడ్ చేస్తాం. దీని వారంటీ గ్యారెంటీ ఎలా? దీని కూడా సేమ్ 6 నెలల ఇంజిన్ వారంటీ అయితే. ఓకే, 6 నెలల ఇంజిన్ గ్యారెంటీ. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది ఏంటి సార్, చక్రం లా ఉంది. ఇది పోర్టబుల్ మోడల్ అంటాం సార్. ఎక్కువగా మనకి వరి మాగండ్లో వాడే వాళ్ళు అయితే ఈ మోడల్ బాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వరిలో మనం భుజాన ఈ టైప్ స్ప్రేయర్ తగిలించుకుని మనం నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవును, అలాంటప్పుడు ఇది మన డ్రమ్ లో నీళ్లు కలిపెట్టుకుని ద్రవం ఏదైతే మనం స్ప్రే చేయాలి కలిపెట్టుకుని కేవలం ఈ పైప్ రోల్ ఉంటది కదండి, ఈ పైప్ రోల్ ని ఈ గన్ ఒకటి మనం తీసుకుంటూ వెళ్ళి ప్రకారం మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది అనేది మన గట్టు మీదే ఉంటదండి. గట్టు మీదే ఉండి మనం దీన్ని ద్రవం లాక్కునే ఈ పైపుల ద్వారా ఈ పంపు లాక్కుని మనకి ఈ రోల్ ద్వారా మనకి గన్కి ఇస్తుంది. సో మన ఈ రోల్ పైప్ మనం ఎంత తీసుకుంటే అంత మనం పైప్ లాక్కుంటూ వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పైప్ అనేది ఎంత తీసుకోవాలి? ఈ పైప్ మనం మినిమం కాంప్లిమెంటరీగా మిషన్ తో పాటు ఈ చిన్నది అయితే ఇస్తామండి. మనం ఒకవేళ రైతు ఎక్కువ వ్యాసార్థం ఉన్నప్పుడు 50 మీటర్ల లేదా 100 మీటర్ల పైప్ తీసుకుని తన స్ప్రే చేసుకోవచ్చు. అంటే తన కన్వీనియంట్ గా ఆ పొలం ఎంత విస్తీర్ణంలో ఉంది, బారుగా ఉందా, అడ్డంగా ఉందా, అంటే ఆయన కన్వీనియంట్ విధానాన్ని బట్టి మనం తనకున్న పొలం వ్యాసార్థాన్ని బట్టి తన 50 మీటర్ల 100 మీటర్ల తీసుకుని జస్ట్ ఓన్లీ పైప్ అవుట్ లాక్కుంటూ వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. దీని వల్ల మనం 10 దాకా డ్రమ్ నింపుకోవాలి, ఇలాంటి డ్రమ్ ఎక్కువసేపు మొయ్యాలనేది ఇది లేకుండా ఓన్లీ పైప్ అవుట్ లాక్కుంటూ వెళ్ళి చేయడం కాబట్టి వరి మాగండ్లో కాళ్ళు దిగినా కూడా ఈజీగా తను నడుచుకుంటే ట్యాంక్ చేసుకుని వరి మాగండ్లో చాలా సింపుల్ గా ఉంటుంది. అలానే మామూలుగా హార్టికల్చర్ లోను అదే పళ్ళ తోటలో కూడా ఈ స్ప్రే యూజ్ చేస్తున్నారు. మాక్సిమం దీని స్ప్రేయర్ ప్రెషర్ వచ్చేసి 12 నుంచి 15 అడుగులు ఉంటది మనం పైప్ యూజ్ చేసే లెంత్ బట్టి. ఇప్పుడు మనం ఎంత లెంత్ కైనా ఇచ్చుకోవచ్చు, దీన్ని ఇచ్చుకోవచ్చు. మాక్సిమం 100 మీటర్ల వరకు ఇచ్చుకోవచ్చు. 100 మీటర్లు అంటే మనకి 300 అడుగులు స్ప్రే చేస్తుంది. మిషన్ ఇక్కడే ఉండి మనకి 300 అడుగులు దీని చుట్టూ స్ప్రే చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో ఎక్కువ ఏరియా అయితే కవర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది లీటర్ కి ఎంత తీసుకుంటది? ఇది కూడా సేమ్ లీటర్ కి మనకి గంట అయితే వర్కింగ్ వస్తుంది. లీటర్ కూడా కాదు, 750 ml మనకి గంట వర్కింగ్. ఇది పెట్రోల్ తోనేనా? ప్యూర్ పెట్రోల్ అండి. ఇది కూడా మనకి GX35 ఇంజిన్ మోడల్, ప్యూర్ పెట్రోల్ మోడల్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీనికి వారంటీ గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? మనం దీనికి కూడా 6 months ఇంజిన్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి మోడల్ కి మనం 6 months వారంటీ ఎందుకు ఇస్తామంటే రైతుకి అదొక భరోసా. అవును, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ మన మిషన్ తో పాటు వచ్చి కాంప్లిమెంటరీగా అయితే 9500 అండి. ఎక్స్ట్రాగా పైప్ ఏమైనా తీసుకుంటే దాని ప్రకారం ధర అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంటే ఇది ఇంత బారుగా ఉంది సార్, ఇదేంటి ఇది ఇంజిన్ పెద్ద ఇంజిన్ సెట్టింగ్ గా ఉంది ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనం ఎక్కువగా హార్టికల్చర్ పంటలోకి ప్రిఫర్ చేస్తామండి. మన ట్రాక్టర్ కి ఏదైతే పంపు ప్రొవైడ్ చేస్తామో ఆ పంప్ ని మనం ఇంజిన్ ఆపరేటెడ్ గా, ఎందుకంటే అందరి దగ్గర ట్రాక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు.
సో మనం అదే పంపుని మనం ఇంజిన్ నుంచి డ్రైవ్ పవర్ ఇవ్వడం వల్ల మనం ఈ పంపుని మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకుంటూ వెళ్ళి స్ప్రే చేయొచ్చు. దీని పంపు ప్రెషర్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. నార్మల్ గా మన తైవాన్ స్ప్రే 12-15 అడుగులు వస్తే దీని 20 నుంచి 25 అడుగుల వరకు స్ప్రే ప్రెషర్ అయితే వస్తుంది. దానివల్ల మన హార్టికల్చర్ అంటే మనకి మామిడి గానీ లేకుంటే జామ లేకుంటే ఇలాంటివి కొంచెం హైట్ ఉన్న పంటలకు కూడా ఈజీగా స్ప్రే అందుతుంది. 20 అడుగులు హైట్ ఉండడం వల్ల మనం కింద ఎలాగైనా ఒక 10 అడుగులు మనం కవర్ చేస్తూ ఒక 25 అడుగుల హైట్ అంటే దాదాపు 35 అడుగుల వరకు మనం దీంతో మనం కవర్ చేయొచ్చు. మామిడి లేకపోతే ఇప్పుడు కొత్త జామ లేకపోతే కొత్త వేస్తున్నటువంటి ఆవకాడో ఇలాంటి పంటలకు స్ప్రే చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే దీని వారంటీ గ్యారెంటీ దీనికి కూడా సేమ్ 6 నెలల ఇంజిన్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. పంప్ లో మనం ఆయిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. దాని మెయింటెనెన్స్ అయితే రైతు చూసుకోవాలి. మనం మేజర్ గా వచ్చేది డ్రైవ్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కి 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మిషన్ ఇక్కడ చూస్తున్న మిషన్ వరకు ధర అయితే 14,700 అండి. మనం అదనపుగా ఇంజిన్ రైతు కావాల్సిన పైప్ లెంత్ ని బట్టి దాని ధర ఎక్స్ట్రా అదనంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ మిషన్ ఉందండి. ఈ మిషన్ ఓన్లీ హార్టికల్చర్ క్రాప్స్ కి ఇంకా వేరే వాటికి ఏమైనా ఉపయోగిస్తున్నారు? ఏ పంటకైనా వాడొచ్చు అండి. ఈ పంప్ అనేది దేనికైనా వాడచ్చు. మనం ఈ పోర్టబుల్ గానీ తైవాన్ గానీ ఎలా వాడుతున్నామో అలాగే ఈ పంప్ అన్నిటికీ వాడుకోవచ్చు. కాకపోతే మనం పైప్ తీసుకెళ్లే అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎక్కడైతే మన ట్యాంకు మొయ్యకుండా ఉండేలాగా ఉండాలనుకుంటే అలానే మనకి హైట్ ఎక్కువ రావాలి అనుకుంటే అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇదే చిన్నపిల్లని ఎక్కించుకుని తీసుకెళ్లిన విధంగా అయితే ఉంది. మనం చూస్తున్నట్టయితే చిన్నపిల్లని ముందు తీసుకుని వెళ్తా ఉంటారు కదా, అలా ఉంది. ఇది అసలు ఏంటి సార్ ఈ ట్యాంక్? ఇది పోర్టబుల్ టైప్ ట్యాంక్ స్ప్రేయర్ అండి. ఇది కూడా పోర్టబుల్ టైప్ ఇంజిన్ వస్తుంది. పంప్ కూడా అవే వస్తాయి. కాకపోతే మనం ట్యాంక్ ని పద్దాక సుమన్ గారు ఇప్పుడు మనం చూస్తే కొత్తగా ఉంది. ఇది ఏంటండి అసలు? ఇది పోర్టబుల్ టైప్ మూవబుల్ స్ప్రేయర్ అండి. సో ఇది కూడా మనకి GX సర్టిఫై ఇంజిన్ తోనే వస్తుంది, సేమ్ పంపు. అలానే దీనికి ఏంటంటే మనం స్పెషల్ గా ట్యాంక్ దీనికే ప్రొవైడ్ చేసాము. దీనివల్ల ఇది ఎక్కువగా నర్సరీ వాళ్ళు కానీ లేకుంటే హోమ్ గార్డెన్స్ వాళ్ళు కానీ బాగా ఉపయోగిస్తారండి. ఎందుకంటే లిక్విడ్ దీంతోనే ఈజీగా మనకు వీల్స్ తోనే ఈజీ క్యారీ చేసుకుంటూ అలానే స్ప్రేయింగ్ మనం పైప్ కూడా ఎలా పడితే అలా పడేయకుండా దీనికి రోలర్ ఇచ్చాం కనుక సో రోలింగ్ కూడా మనకి పైప్ కూడా ఇక్కడే అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవడానికి అలానే లోకల్ వాడుకోవడానికి ఈ పంప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది? దీని మెయింటెనెన్స్ సేమ్ సార్, మన 4 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి దీనికి సేమ్ ఇంజిన్ ఆయిల్ ప్రతి 10 గంటలు ఒకసారి ఇంజిన్ ఆయిల్ ఒక 50 ml మార్చుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఇది పెట్రోల్ పెట్రోల్ సార్, ప్యూర్ పెట్రోల్ మోడల్. మనం ఇంజిన్స్ అన్ని కూడా ప్యూర్ పెట్రోల్ మోడల్ తీసుకొచ్చాము. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అలానే లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, మనం చూస్తే ఇప్పుడు దీనికి వారంటీ గ్యారెంటీ దీనికి కూడా మనం ఇంజిన్ కి 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని వల్ల మన రైతుకి ఏమైనా ఇనిషియల్ గా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా మేము దానికి సర్వీస్ సపోర్ట్ గా ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇనిషియల్ గా దీనికి 15 మీటర్ల పైపు అలానే ఈ ఇక్కడ చూస్తున్న సెటప్ విత్ గన్ కూడా వస్తుందండి. సో డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి వాడుకునే విధంగా అయితే ఈ సెటప్ కంప్లీట్ గా ఇచ్చాము. వాళ్ళ రైతు అదనపుగా కావాలనుకుంటే ఈ పైప్ ని అడిషనల్ ధరలో ఇస్తాము. ఇక్కడ చూస్తున్న ఐటమ్ వరకు వచ్చేసి 25,000 గా ఉందండి ప్రైస్. దీని వరకు అయితే 25,000. ఇంకా మీకు రైతు ఎక్స్ట్రా పైప్ కావాలనుకుంటే ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు సార్, ఇప్పుడు ఇది చూస్తున్నట్టే నడపడానికి గానీ స్ప్రేయింగ్ చేయడానికి గానీ ఇంత పెద్దగా ఉంది. ఇది అసలు ఏంటి ఒక ట్రాక్టర్ వెనకాల ఫిట్ చేసిన విధంగా అయితే మాత్రం ఉందన్నమాట. దేని ఏ పంటలో ఉపయోగిస్తారు? అసలు ఈ స్ప్రేయర్ పేరు ఏంటి? ఇది నియో స్ప్రేయర్ అంటామండి. ఇది బ్యాటరీతోనే రన్ అవుతుంది. మనం 12-14 బ్యాటరీ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ దీని మీద ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఎందుకంటే బ్యాటరీతోనే కాబట్టి మనకి బ్యాటరీ ఛార్జ్ పెట్టుకోవడం దానిలో దీన్ని యూజ్ చేసుకోవడం. ఇది వచ్చేసి మనకి 6 నాజిల్స్ ఉంటాయండి. ఒక వైపు 3 ఇంకొక వైపు 3. మన దీని నాజిల్స్ కూడా మన స్ప్రేయింగ్ అటు ఇటు ప్రెజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా వచ్చేసి మనకి రో ప్లాంటేషన్ అంటే మనకి సాల ప్రకారం పెట్టుకునే పంటలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ లెవర్ ద్వారా మనం హైట్ గానీ హైట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్ట్రైట్ గా పైకి పెట్టాం కాబట్టి ఇది ఎక్కువగా హార్టికల్చర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. గుబురు చెట్లు గానీ నిమ్మ తోటలు గానీ బత్తాయి తోటలు అలాంటి వాటికి. అదే మనం దీన్ని పైకి లేపుకుని దీన్ని అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అడ్డంగా పెట్టుకుంటే వీడియోకి చాలా హైట్ 6 feet హైట్ ఉన్న ఏ పంట మొక్కజొన్న కూడా కొంతమేర వరకు వాడుకోవచ్చు, కొంతమేర వరకు ఉపయోగించుకోవచ్చు. స్ప్రేయింగ్ 6 నాజిల్ ఉండడం వల్ల మనకు ఒకేసారి 6 సార్లు ఒకేసారి కవర్ అవుతుంది. అదిగా ఎక్కువ దూరం లెంత్ ఎక్కువ కూడా మనకి ఎక్కువ దూరం అవుతుంది. అలానే మనకి దీనికే ట్యాంక్ ఇచ్చాము. సో దీనికి 25 లీటర్ల ట్యాంక్ ఇచ్చాం కాబట్టి మనం ఈజీగా తోసుకుంటూ వెళ్ళిపోతే మనకి స్ప్రేయింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు దీని బలంగా మనం తోయాలా? బ్యాటరీ మీద ఇది కూడా రన్ అవుతుంది? లేదు సార్, మనం తోయాలి. దీని మాన్యువల్ సిస్టమ్ గా ఇచ్చాము. ప్లస్ అందులో 2-in-1 మోడల్. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోవడానికి 2-in-1 పంప్ ఇచ్చామండి. సో మనం తోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పంప్ అనేది మనకి అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యి స్ప్రేయింగ్ అయితే ప్రెజర్ వస్తుంది. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ మధ్యలో అయిపోయినా కానీ మనం పని చేసుకోవచ్చు. 2-in-1 మోడల్. ఓకే, 2 విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. మనం చూస్తున్నట్టయితే ఒక ఛార్జింగ్ చేస్తే ఒకసారి
బ్యాటరీని ఎన్ని ఎకరాల్లో స్ప్రే చేయొచ్చు? ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 3 నుంచి 4 గంటలు రన్ టైం ఉంటుందండి. దాంతో ఎలాగో ఒకేసారి 6 సార్లు కవర్ చేస్తుంది కాబట్టి కేవలం గంట నుంచి గంట బావులోనే మనకు 1 ఎకరం అయితే స్ప్రేయింగ్ అయిపోతుంది. అలా చూసుకుంటే మనకు 2 నుంచి 3 ఎకరాలు అయితే ఒకసారి ఫుల్ ఛార్జ్ తో మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు దీనికి వారంటీ గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? దీనికి మనకు సేమ్ మన బ్యాటరీకే 6 months రీప్లేస్మెంట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, రైతు మనం చెప్పిన విధంగా బ్యాటరీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఓకే, ఈ నాజిల్స్ అన్ని కూడా మనకి అడ్జస్టబుల్ మన పైకి ఉన్నాయి కదా, స్ట్రైట్ గా ఉంటాయి, లేకుంటే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు మనకున్న పంట విధంగా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ మీరు సుమన్ గారు మీరు ఆల్మోస్ట్ మీ దగ్గర అయితే మాత్రం మనం చూస్తున్నట్టు సాదా సీదా వరి రైతు పండించుకునేదంటే హార్టికల్చర్ అన్ని రకాల పంటలు, అన్ని రకాల కూర ఏ పంటలకైనా సరే ఉపయోగకరమైనటువంటి అన్ని రకాల స్పేర్స్ ఆల్మోస్ట్ ఏడైతే మాకైతే చూపించారనుకుంటున్నాను. ఇంకా కొంతమంది రైతులు ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఇంకా అడ్వాన్స్ లేదా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇయే అడ్వాన్స్ అనుకుంటున్నాను. అవును సార్, ఇంకా ఏమైనా రైతుకి ఏమైనా అడ్వాన్స్డ్ మోడల్స్ లో స్పేర్స్ ఏమైనా కావాలి అనుకుంటే అవి కూడా మనం సప్లై మీరు సప్లై చేస్తారు. ఇంకో ఓపెనింగ్ ఏంటంటే సుమన్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం ఇన్ని రకాల స్పేర్స్ ఇన్ని చూపించాం. రైతు ఏంటంటే ఏదైనా సరే కొన్న తర్వాత దానికి ఒకవేళ స్పేర్ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఒక సందేహం ఉంటుంది. ముందు చూసినట్టయితే ఆ స్పేర్ పార్ట్స్ అనేది ఎలా మనం మెయిన్ గా వచ్చేసి మనం ఈ సప్లై చేసే ఐటమ్స్ అన్నిటి కూడా 100% స్పేర్స్ అయితే ఉంటాయండి. ఓకే, ముఖ్యంగా మనకి దీనిలో చూసుకునే వచ్చిందలా ఇంజిన్ కి సంబంధించిన రిపేర్స్. ఇంజిన్ కి సంబంధించిన రిపేర్స్ అన్నిటి కూడా మన దగ్గర స్పేర్స్ రెడీగానే ఉంటాయి. అలానే మీకు ఆయిల్ సీల్స్ కానీ ఎలాంటివి ఏమైనా పోయినా కూడా అవి కూడా మనం సెట్ వాటితో పాటు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వీటి గురించి స్పేర్స్ గురించి అయితే పెద్దగా రైతు అయితే దిగులు చెందక్కర్లేదు. ఎందుకంటే మనం ఇచ్చేయని కూడా GX35 స్ప్రేయర్స్. అది లోకల్ ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ప్రతి స్ప్రేయర్ రిపేర్ చేసే రైతు దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఈ స్పేర్స్ అయితే అందుబాటులోనే ఉంటాయి. అందులో మన దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి. అలానే మనం ఫస్ట్ మనం మెయిన్ గా ఇచ్చేటప్పుడు మనకి ఈ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వాడాలి, ఎలా వాడితే ఎక్కువ రోజులు మెయింటెనెన్స్ వస్తుంది, మెయింటెనెన్స్ ఎంత సులువుగా ఉంటుందో అవన్నీ మనం క్లియర్ గా రైతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీటి గురించి రైతు ఎక్కువ మెయింటెనెన్స్ కానీ లేకుంటే రిపేర్స్ గురించి కానీ ఆలోచించే అవసరం అయితే ఉండదండి. ఓకే, ఎందుకు మిమ్మల్ని ఇంత ప్రత్యేకంగా అడుగుతున్న కారణం ఏంటంటే నేటి పరిస్థితిలో అనేక రకాలైనటువంటి స్పేర్స్ అమ్మేటటువంటి కంపెనీలు ఉన్నాయి. అన్ని కూడా ఏంటంటే రైతుకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్పందన అనేది ఉండదు అనమాట. అది ఏమన్నా రిపేర్ వచ్చినా కాల్ చేసినా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు చేసినా కానీ ఏమి కూడా రైతుకి అనేది ఫీడ్బ్యాక్ ఉండదు. ఇప్పుడు మీరు ఆ విధంగా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు రైతులకి? మనం ఖచ్చితంగా ఫస్ట్ అయితే మనం ఇచ్చేటప్పుడే వాటి గురించి పూర్తి అవగాహన కల్పిస్తాం కాబట్టి రైతుకి దాన్ని ఎలా వాడుకోవాలని మెలుకోవాలని తెలుసు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఏమైనా మర్చిపోయి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము కాల్లో వాళ్ళకి గైడ్ చేయడం, ఒకవేళ లేదు సర్వీస్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళు తీసుకొచ్చినా పర్లేదు, లేకుంటే మన వాళ్ళు వచ్చేలా వరకు వెయిట్ చేసినా పర్లేదు, అలా కూడా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. స్పేర్స్ అండ్ సర్వీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు మన దగ్గర నుంచి అయితే ప్రిఫర్ చేయొచ్చు కొనడం. అంతేకాకుండా మనం ఇచ్చేది కూడా కొంచెం క్వాలిటీ స్పేర్స్, అందులోనూ మార్కెట్ లో ఎవరి దగ్గర లేని స్పేర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం బెస్ట్ సర్వీస్ అయితే రైతులకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సుమన్ గారు, ఇప్పుడు మనకి మీది ఒక కంపెనీ దగ్గర రావాలన్నా విజిట్ చేయాలన్నా రూట్ మ్యాప్ ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో అయితే కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద మన ఈ స్ప్రేస్ అయితే సప్లై చేస్తున్నామండి. ఒకవేళ ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, వాటికి కాల్ చేయొచ్చు. లేదా ఒకవేళ దగ్గరలో ఉన్న రైతు అయితే మన ఆఫీస్ విజిట్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ అన్ని వాళ్ళు చూసి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వాళ్ళకి ఏ స్ప్రేయర్ అయితే సూటబుల్ అవుతుందో ఆ స్ప్రేయర్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని కూడా వాటిని ఆర్డర్ చేసుకుని తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సుమన్ గారు, త్వరలో ఈ వాడినటువంటి రైతులతో కూడా మనం ఫీడ్బ్యాక్ వీడియోలు అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రైతులకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. చూసాం కదా, ఈ రోజు అయితే మాత్రం మనం సుమన్ గారి దగ్గర అయితే మాత్రం అన్ని రకాల పంటలకు ఉపయోగపడేటువంటి స్పేర్స్ గురించి అయితే మాత్రం వీడియోలు అయితే మీకు తెలియపరిచాను. డైరెక్ట్ ఫోన్ చేసి అటు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలన్నా లేకపోతే కావాలన్నా బుక్ చేసుకోండి, లేదంటే సుమన్ గారు చెప్పారు కదా డైరెక్ట్ వారి యొక్క కంపెనీ ఎక్కడ ఏంటి అనేది కూడా తెలియపరిచారు కదా, కావాలంటే వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.